ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. టౌన్ అబ్బాయిలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాదురా లైఫ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ సిటీలో ఎవరైనా వచ్చి చాలామంది వచ్చి ఇక్కడ చదువుకోవడము, వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసుకోవడం చూస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే టౌన్ అబ్బాయిలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాదురా లైఫ్, మనం ఉండేది లైఫ్ అంతా అక్కడే అనే కథాంశంతో వస్తున్న మూవీ రైస్ మిల్ అనమాట. పేరు వినేటప్పటికీ అదేదో ఒక ఇండస్ట్రీకి సంబంధించవని అని అనుకుంటారు, కానీ కాదు. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఒక ఫ్రెండ్షిప్కి సంబంధించింది అండ్ ఒక హ్యూమన్ వాల్యూస్కి సంబంధించిన మూవీ వస్తుంది, అదే రైస్ మిల్. మరి ఆ మూవీలో లీడ్స్గా యాక్ట్ చేసిన కార్తిక్ అండ్ మేఘనా ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అయితే మాట్లాడతాం వాళ్ళతో. హాయ్. హాయ్ హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటున్నాం, ఈసారి లేడీస్ కి బదులు అబ్బాయికి ఛాన్స్. యా, అది బెటర్. యా, వాళ్ళు అంటున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే కార్తిక్, సో రైస్ మిల్ పేరు వినేటప్పటికి అందరూ కొంచెం ఏదో అనుకుంటూ ఉంటారు. ఏంటంటే రైస్ మిల్ అనేటప్పటికి అదేదో ఇండస్ట్రీకి సంబంధించిందో లేకపోతే వేరేది ఏదన్నా అని అనుకుంటారు. ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి మూవీలో ఒక ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఉండిద్ది అనమాట. ఆ గ్రూప్ మీదనే ఆ రైస్ అనే నేమ్ బిల్డ్ చేశారు మన డైరెక్టర్ సార్ అండ్ రైటర్ మహేష్ గారు. ఆ రైస్ అనే మీనింగ్ రవి, చందు, ఇంద్ర, ఈశ్వర్ ఆ నేమ్స్ తీసుకొని అలా రైస్ మిల్ అనే మూవీ పెట్టారు. కానీ ఆ ఇండస్ట్రీ రైస్ మిల్స్ అవంతా లేదండి. అంటే మిల్ అంటే ఇంకా లేడీస్ అనా? లేదు లేదు, అలా ఏం లేదు. ఓకే. యా, ఇది మెయిన్ గా బేస్డ్ ఆన్ ఫర్ ఫ్రెండ్షిప్ అనమాట. 6 లీడ్స్ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, విలేజ్ లో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలా ఉంటుంది లైఫ్, ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది. సో అలా ఆ జోన్లో నుంచి అలా వెళ్తూ ఉంటుంది. తర్వాత అందులో నుంచి 4 members అట్లా సిటీకి వెళ్ళడం, కొంతమంది ఊర్లో సెటిల్ అవ్వడం, విలేజ్లో సెటిల్ అవ్వడం, అలా ఉంటుంది క్యారెక్టర్స్. ఓకే, బాగుంటుంది. కాకపోతే ఎక్కడ బ్రో ప్రాపర్ మన ఏపీ బ్రో, శ్రీశైలం దగ్గర. ఓకే. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సో హైదరాబాద్లో ఉండి మళ్ళీ అటు వెళ్ళాలని ఏమైనా అనిపిస్తుందా? అసలు అనిపించదు బ్రో, కానీ అనిపించిన వెళ్ళలేము. ఏదో చేయాలని ఇక్కడికి వచ్చినాం, ఖచ్చితంగా చేయాలి, చేసి వెళ్ళిపోతాం. కానీ మరి రైస్ మిల్ వెళ్ళావుగా, స్ట్రగుల్స్ అలాంటివి. ఓకే. అది మూవీ కాబట్టి చల్తా, ఇక్కడ మూవీ కాదు కదండి, స్ట్రగుల్ అవ్వాలి రియాలిటీ. అంటే మూవీ అండ్ రియాలిటీ రెండు ఒకటి కాదా? అంటే రియాలిటీని బేస్ చేసుకుని మూవీస్ చేస్తారు, కానీ అందరూ ఒకే మైండ్ సెట్ ఉండరు. కొంతమంది ఏదైనా చేసే వెళ్ళాలని, కొంతమంది అంటే వాళ్ళకి విలేజ్ లో రాసి పెట్టింది, విలేజ్కి వెళ్ళారు. ఏమో మనకు కూడా తెలియదు, ఇక్కడే ఉంటాము వెళ్తాము, అప్పుడే అవ్వలేదు కాబట్టి. ఓకే. మేఘనా చెప్పండి. మీ హైట్ ఎంత? 5'9". 5'9"? అమ్మో, ఇంత హైట్ అంటే అనుష్క గారు హైట్ ఏమన్నట్టున్నారు మీరైతే. భయపడ్డారు కదా షాక్ అయిపోయాను. మీరు రాగానే మా వాళ్ళందరూ కూడా ఏంటిది అమ్మాయి అంత హైట్ ఉంది, అంత హైట్ ఉందని నా దగ్గరకు వచ్చి చెప్తుంటే అవునా అనుకొని చూసిన తర్వాత అర్థమైంది. లేదండి, హిల్లేసారా? ఓకే. మీరు కూడా మంచిగా సాధించి హిల్ మీద కూర్చోవాలి. అంతే అండి, బాగుంది. దానికోసమే ట్రై చేస్తున్నాం. సో ఏదో ఒక రోజు పక్కగా సక్సెస్ అవుతాం. ఓకే. ఇంతకు రైస్ మిల్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఏంటి? రైస్ మిల్ లో నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి విద్య. సో నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, నేను విలేజ్లోనే సెటిల్ అయిపోతాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయను. సో పేరెంట్స్ మాట విని, వాళ్ళు చెప్పినట్టుగా విని, విలేజ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, నా లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయడం, మంచిగా స్టడీస్ కంప్లీట్ చేసి ఊళ్ళోనే సెటిల్ అయిపోతాను అనమాట. సో నాది క్యారెక్టర్ వచ్చేసి హ్యాపీ అండ్ స్వీట్ ఉంటుంది. ఫుల్ చిల్. నా క్యారెక్టర్ చిల్ క్యారెక్టర్. ఓకే. మరి మీ క్యారెక్టర్ పేరేం పేరు బ్రో? మూవీలో చందు అని క్యారెక్టర్. చందు, RICC మీద నాది. ఓకే. చందు ఎలా ఉండబోతున్నాడు, ఏంటి? ఫస్ట్ ఊర్లోనే మనం ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తాం. అక్కడ ఎన్ని రోజులకి జాబ్ చేద్దామని చెప్పి సిటీకి వెళ్తాము. సిటీకి వెళ్ళి ఇక్కడ స్ట్రగుల్స్ పడి 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 ఏదో జాబ్ చేద్దామని వస్తాం. ఎన్ని ట్రయల్స్ చేసినా జాబ్ రాదు. ఓకే. ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ స్ట్రగుల్స్ తట్టుకోలేక బాగా స్ట్రగుల్ అవుతారు హైదరాబాద్లో. అంటే ఊర్లో ఇక్కడ వచ్చాక విలేజ్లో ఎంత బాగుండే వాళ్ళం, అవే బెటర్. ఇక్కడ వచ్చి ఏదేదో స్ట్రగుల్ అవుతున్నాం అంటే దీంతో కంపేర్ చేసుకుంటే మనకి విలేజే బెటర్ అని చెప్పి లాస్ట్కి ఇక్కడ పడి పడి కష్టాలు పడి 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 ఇదంతా మనకు అవ్వదు. సిటీ మనం ఊరికి వెళ్ళిపోదాం అంటే ఇక్కడికి వచ్చి సమ్ ర్యాపిడోస్ ఇంకా ఎక్కడెక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ
అంటే మనం చేయాల్సింది ఇది కాదు, ఏదో చేద్దామని వచ్చాం, ఇవన్నీ మన వల్ల అవ్వట్లేదు. అంటే ఇక్కడికి సంబంధించిన వాళ్ళం కాదు మనము, అక్కడైతేనే బాగుంటుంది అని ఇక్కడ అనుకోండి. అవ్వట్లేదు. యా చేయాల్సింది అంటే మనం చేసేది ఏదైనా కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పి అదేదో మనం విలేజ్కి వెళ్ళి అక్కడ చేసేసుకుంటాం, మంచిగా ఉండిపోతాం. అండ్ సిటీకి వచ్చిన తర్వాత నువ్వు ఫేస్ చేసిన ద మెయిన్ స్ట్రగుల్ ఏంటి? ఏం లేదు, ఇంకా బ్యాచిలర్స్ అంటే మోస్ట్లీ ఇక ఇన్కమ్ అంటే ఫుడ్ లేని రోజులు కూడా ఉన్నాయి. ఫుడ్ లేని రోజులు. ఫుడ్ లేని రోజులు కూడా ఉన్నాయి. ఓకే. రూమ్స్ దొరక బయట ఉండి స్ట్రగుల్ అయినా, బాగా గట్టిగా స్ట్రగుల్ అయినా బ్రో. సరే, మరి అలాంటి సందర్భంలో ఎప్పుడైనా కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించింది. మరి ఆ టైంలో ఎలా మిమ్మల్ని మీరు కంబ్యాక్ అనేది ఇక్కడ చేసుకున్నారు? చేయాలని వచ్చినాం బ్రో, చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతే ఊర్లో మనం అక్కడ ఏదో చెప్పొచ్చాం, ఇక్కడికి ఏదో చేస్తాం పీకేస్తాం అని చెప్పి అక్కడ ఏదో చెప్పొచ్చాం. మళ్ళీ రిటర్న్ వెళ్తే నలుగురు 440 అనుకుంటారు. అవన్నీ వాళ్ళతో పెద్ద అవసరం లేదు, కానీ మనం ఏదో చేయాలని వచ్చాం, చేసి వెళ్ళిపోవాలి. మధ్యలో క్విట్ చేస్తే అవ్వదు. ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా ఇక్కడే ఉండాలి, చేసే వెళ్ళాలి. పట్టు వదలు విక్రమార్కుడు. అండ్ మీరెట్లా అసలు యాక్చువల్గా అంటే మూవీలో అయితే చిల్లు, అవును. అండ్ రియల్ లైఫ్కి వచ్చేటప్పటికి రియల్ లైఫ్లో వచ్చేటప్పుడు కూడా అంతే చిల్లే, బట్ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది అంతే. అంటే నాకు తెలిసిన ప్రకారం నేను కూడా ఏమంత స్ట్రగుల్ అవ్వలేదు, ఎక్కడ బికాస్ proper మా ఎక్కడ? ఫ్యామిలీ అంతా ఇక్కడే హైదరాబాద్. 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 అయితే వాళ్ళకి ఏం స్ట్రగుల్స్ తెలుస్తాయి బ్రో. మన ఊరు అబ్బాయిలు మనకు తెలుసు బ్రో బాధలని. పల్లెటూరు. లేదు, చూసిన దాని ప్రకారం మా ఫ్రెండ్స్లో కానీ ఆర్ఎల్స్ నా ఎన్విరాన్మెంట్లో కానీ చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. సో వాళ్ళని చూసి అయ్యో అనిపిస్తుంది. సో హెల్ప్ చేయడం, నాకు తోచినంత వరకు, నాకు తగినంత వరకు నేను హెల్ప్ చేస్తా. ఏంటి అంటే మీరు చూసిన ద వర్స్ట్ స్ట్రగుల్, పాపం చాలా బాధ అనిపించిన స్ట్రగుల్? అంతే, ఊర్లో పేరెంట్స్ వదిలేశారు. అంటే నా సర్కిల్లో వదిలేయడం ఇన్ సెన్స్ వదిలేయడం కాదు, వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఆర్ఎల్స్ స్టే కానీ ఫుడ్ కోసం కానీ అంతే, ఇంకా అలాంటి కొన్ని Yeah. స్మాల్ థింగ్స్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాక్సిమం బతుకు కోసమే స్ట్రగుల్ చేస్తారు జనరల్గా. సో వాళ్ళనే ఎక్కువ చూసాను. ఓకే. సో అలాంటి వాళ్ళకి మీరైతే హెల్ప్ కూడా చేశారు? హెల్ప్ చేశాను. యా, ఒక అమ్మాయి బెంగళూరు నుంచి రావడం కానీ ఆర్ఎల్స్ సమ్ విలేజెస్ నుంచి రావడం కానీ చేస్తే ఐల్ గివ్ షెల్టర్ ఇన్ మై హౌస్ అనమాట. ఓకే. కార్తీక్ బ్రో, సో మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఏంటంటే మెయిన్గా ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి కూడా వన్ ఆఫ్ ద కీ పాయింట్. ఫస్ట్ మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది సిటీకి వచ్చి స్ట్రగుల్ చేసి రిటర్న్ బ్యాక్ టు విలేజెస్ అనుకుంటే ఎలా ఉంటుందా అనేది చెప్పారు. కాకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఇట్లేం లేదు బ్రో, అంటే ఏ సిచ్యువేషన్లో అయినా కానీ అంటే మనం ఒకరికి చేసినా చేయకపోయినా ఎప్పుడు అంటే నా దృష్టిలో ఎట్లా చెప్పాలి బ్రో, ఉన్నారు బ్రో నాకు. నా దృష్టిలో అయితే అండర్స్టాండింగ్, బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్. లవ్ గురించి అండర్స్టాండింగ్ లవ్ గురించి కాదు, ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ లో కూడా అండర్స్టాండింగ్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది కదండి. ఇప్పుడు ఏ రిలేషన్షిప్ లో అయినా సరే ఫస్ట్ అండర్స్టాండింగ్ అండ్ నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో వచ్చి నీ ఫ్రెండ్ గురించి బ్యాడ్ గా చెప్పారో గుడ్ గా చెప్పారో అవన్నీ నమ్మడం కాదు. ఇప్పుడు నీ ఫ్రెండ్ తో నువ్వు ఉన్నావు, తన గురించి నీకు మాత్రమే తెలుసు, అలాంటప్పుడు నువ్వు తన్ని నమ్మాలి, పక్కనోని నమ్మడం కాదు. సో బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ అంతే, వాళ్ళ బాండింగ్ కానీ అండర్స్టాండింగ్ కానీ అది ఉంటేనే ఒక రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది. అది ఫ్రెండ్షిప్ అయినా సరే లవ్ అయినా సరే, నేను జడ్జ్ చేయట్లేదు, బట్ అండర్స్టాండింగ్ అండ్ నమ్మకం ఈజ్ ఇంపార్టెంట్ అనమాట ఒక రిలేషన్లో. నేను అది బాగా నమ్ముతాను అనమాట. ఎవడైనా కానీ నా ఫ్రెండ్ గురించి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అనుకోండి, వాడి మీద నేను ఇంకా 2 ఎక్కువ చెప్పి పంపిస్తాను. అది బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ కి నేను 1 word డిఫైన్ చేయలేను. యా, అసలు చెప్పుకుంటూ పోతే ఎంతైనా వస్తుంది, చెప్పలేము. ఫ్రెండ్షిప్ ని ఇంత వర్డ్ లో ఇంత మ్యాటర్ లో డిఫైన్ చేయగలిగితే అది ఫ్రెండ్షిప్ కాదు. ఫస్ట్ చెప్పుకుంటూ పోతే ఎంతైనా వస్తుందా? పుస్తకాలు రాసేస్తారు. మోస్ట్లీ ఒక టైంలో ఇంట్లో వాళ్ళకంటే ఫ్రెండ్స్ ఎక్కువ అని చెప్పిన టైం కూడా ఉంది. ఓకే. ఎందుకంటే మనము ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉంటాం కాబట్టి, సో ఎక్కువ మన సరౌండింగ్స్ లో ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అంటే నా బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశారు మోస్ట్లీ నాకు వీడే ఎక్కువ. అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలో అరే తిను కూడా వీళ్ళు కూడా మన ఇంటి వాళ్ళే అని ఒక మైండ్ వచ్చేస్తుంది, మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎలా అయిపోయినా మాకు రిలేటివ్స్ అయిపోయారు. ఉంటుంది అది అలా. అంటే ఇప్పుడు నేను ఎక్కువగా రియల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నా. సో మీ ఫ్రెండ్స్ మీరు చేసిన వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ ఏంటి? పట్టని గుర్తొచ్చింటది, మీ స్మైల్ వచ్చిందంటే గుర్తొచ్చింటది. ఏంటది?
యాక్చువల్లీ నేను 10th లో ఉన్నప్పుడు, Hmm. అంటే ఇప్పుడు అంత లేదు, అంత నార్మల్ క్యాజువల్ అయిపోయింది. అప్పట్లో 10th అంటే ఇంకా మెయిన్ ఎగ్జామ్, ఒక 2 daysలో ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ ఎగ్జామ్, తెలుగు ఎగ్జామ్ మాకు. ఏం చేయాలో అర్థం కాలేదు, చదవ బుద్ధి కావట్లేదు. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటాం అనమాట. సో ఆ రోజు గట్టి వర్షం, వాళ్ళ ఇంట్లో ఎలా అంటే మేఘన వచ్చిందంటే సరే పో నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎప్పటికైనా రా, నమ్మకం అలా ఉండేది. ఆ రోజుల్లో నమ్మకం సీరియల్ బాగా వచ్చేదేమో. సో నేను తను నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టుకొని వెళ్ళి ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి హైటెక్ సిటీ దగ్గర కేఎఫ్సి తినేసి మళ్ళీ మొత్తం శిల్పారామం తిరిగేసి తడుచుకుంటూనే మొత్తం వర్షంలో తడుస్తూ తడుస్తూ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ జ్వరం, కోల్డ్, ఫీవర్ అన్నీ వచ్చేసాయి. ఇంకా దెబ్బకి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఎలా రాసామో కూడా మాకు తెలియదు. అలా పాస్ అయ్యారా లేదా చెప్పండి. పాస్ పాస్ అయ్యారు అయిపోయాం. కదా, అది మెయిన్, అది బిగులు, అది మాత్రం ఇంపార్టెంట్. పాస్ అయిపోయాము, కానీ అది చాలా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అన్నమాట. కరెక్ట్ గా ఎగ్జామ్ ముందే, అది బోర్డ్ ఎగ్జామ్, పైగా సెంటర్కి వెళ్ళి రాయాలి. దానికి ముందు రోజు ఫుల్ అసలు చదువుకోలేదు, ఏం లేదు, వెళ్ళి ఏం రాసామో తెలీదు, ఓన్ గా రాసేసాం, కానీ పాస్ అయిపోయాము. కేఎఫ్సి పనికి వచ్చినట్టు కదా. అంతే, కొన్నిసార్లు అయిపోతుంటది. మరి మీరు బ్రో ఏదో ఒకటి చెప్పు చాలు. పుస్తకాలు రాస్తాను బోల్డెన్ ఉన్నాయంటే అన్ని కాదు, ఒకటి చెప్పండి. అట్లే చిన్నప్పుడు అంటే ఊర్లో మామిడి పనులు దొంగతనానికి వెళ్ళి వర్షం పడుతుంది, బుడద బుడద, కాలు సగం అంటే కొంచెం కొంచెం మునిగిపోతుంది, అయినా వెళ్ళిపోయాం. నేను అన్నయ్య, అంటే రిలేటివ్స్లో ఉండరు మా వాళ్ళు, మొత్తం ఫ్రెండ్స్ అనమాట అందరం. ఓకే. నేను అన్న బావా అంటే ఫ్రెండ్స్ అందరం ఒకటే ఏజ్ గ్రూప్. వెళ్తూ వెళ్తూ చిన్న చిన్నగా, అంటే ఉంది లేదు మేము చూసుకోలేదు అక్కడ, ఓనర్ ఉన్నాడో లేడో, వెళ్ళిపోయాం, బాగానే కోసుకున్నాం, అంతా చేస్తున్నాం. సడన్గా ఇంటికి తిరిగేసరికి ఓనర్ ఉన్నాడు, దొరికిపోయాం. ఒక చిన్న చిన్న పిల్లలు, అంతంత చిన్న పిల్లలు. అప్పుడు దొరికిపోయి వాళ్ళు కొట్టి ఇంటి దగ్గర తీసుకెళ్ళి, ఇంటి దగ్గర మీ పేరెంట్స్ చెప్తామంటే ఆమెను బతిని నాకు చెప్పొద్దు 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 అని రోడ్ మొత్తం ఏడ్చుకుంటూ వెళ్తే, ఇక్కడ కోటింగ్, మళ్ళీ ఇంటి దగ్గర ఒక కోటింగ్ ఉంటది. ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఏజ్ వచ్చినా కూడా ఇంకా చేస్తాం. మా ఇంట్లో రీసెంట్ వెళ్ళాము, ఈ ఏజ్ లో కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ బయట అక్కడ చిన్న చిన్న నైట్. ఓనర్ వాళ్ళకి దొరికినప్పుడు ఓనర్ రియాక్షన్ ఎలా ఉంటది అంటే, ఉందే నీకుందే అన్న రియాక్షన్ అనమాట. మన మీమ్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఆ టైప్ లోనే చెప్పుకోవాలి. మీరంటే సిటీలో పెరిగారు కాబట్టి మీకు చెట్లు తెలియవు, పుట్లు తెలియవు, ఏం తెలియదు, మీరంతా కాంక్రీట్ జంగలే. అంతే కదా. చేయాలని కాదు బ్రో, ఏదో ఈ ఏజ్ వచ్చినా కూడా చిన్న ఏదో సరదా, అట్లేం కాదు, కావాలని ఏం చేయలేదు. నేను లిటరలీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, లైక్ విలేజ్ లో ఎలా ఉంటుంది ఏంటి. కంపారిటివ్లీ చూసుకుంటే హైదరాబాద్ కన్నా నాకు విలేజ్ ఎక్కువ నచ్చుతుంది. సో మా ఫ్రెండ్స్ వాళ్ళ విలేజెస్కి వెళ్తూ ఉంటాను, సో చాలా బాగా నచ్చింది. అసలు నాకు అక్కడే ఉండిపోవాలి, మెయిన్గా ఏపీ రాజమండ్రి సైడ్ కానీ ఆరెల్స్ అటువైపు ఫ్రెండ్ మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది లిటరల్లీ. 10 days అయినా సరే, 1 month అయినా సరే అక్కడే బాగుంది హైదరాబాద్ లైఫ్ కన్నా. రోజ్ మిల్క్ తాగారా? రోజ్ మిల్క్ బాగుంటుంది. తాగారా? ఒక రోజ్ మిల్క్ మరో రోజ్ మిల్క్ అని ఉండింటే అనిండే వాళ్ళు ఏమో ఎవరన్నా, నేను అనట్లేదు బ్రో, అనిండే వాళ్ళు ఏమో. చాలా మంది అనే ఉంటారు. యా. సో ఇలా లైఫ్ లో రిలేటబుల్ అయ్యేటట్టు రైస్ మిల్ లో ఎలాంటివి ఉన్నాయి బ్రో? ప్రతి ఒక్కరు అంటే మీరు చెప్పిన థింగ్స్ కానీ అందరి లైఫ్లలో ఇలా జరిగినట్టే, ఈవెన్ ఫ్రెండ్స్ అలా బంక్ కొట్టేసి మనం వెళ్ళడం కానీ, మీ లైఫ్లో అయ్యి వచ్చేటప్పటికి అలా దొంగతనాలు, ఫ్రెండ్స్ అలా వెళ్ళి సరదాగా దొరికిపోయిన సందర్భాలు ఇలా బోల్డెన్ ఉంటాయి. అలా రైస్ మిల్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యేటట్టు పాయింట్స్ కానీ సరదాగా. రియల్ లైఫ్కి కనెక్టెడ్గా అయితే ఉంటుంది మూవీ. సో మెయిన్గా ఫ్రెండ్షిప్ కూడా అలానే ఉంటుంది, స్ట్రగుల్ కూడా అలానే ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే నాకు అందులో మ్యారేజ్ అయిపోతుంది. సో మ్యారేజ్ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అందరినీ ఇన్వైట్ చేయడం, అంటే వాళ్ళు రాకపోతే బాధపడటం, సో వాళ్ళు విలేజ్కి సిటీకి వెళ్ళకుండా ఆపడానికి ట్రై చేయడం, ఇలాంటివి కొన్ని రియల్ లైఫ్లో కూడా కనెక్ట్ అయిన ఎమోషన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఓకే, కనెక్టెడ్గా ఉంటుంది. మరి మీకేమనిపించింది బ్రో? అంతే బ్రో, హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే మనం ఏం చేస్తాం, అందరూ మన వాళ్ళే అనుకుంటాం. అనుకున్న వాళ్ళు కొంతమంది, అంటే మనలాగా అనుకునే వాళ్ళు ఉండరు కదా అందరూ. వచ్చిన కొత్తలో
స్ట్రగుల్ అయ్యాం బాగానే. అంటే మూవీలో కూడా ఉండిద్ది. అంటే లైన్ బై లైన్ వస్తారు హైదరాబాద్ వచ్చి, నేను హైదరాబాద్ వచ్చాను, అది చేద్దామని వచ్చాను, నాకు షెల్టర్ కావాలి, అది కావాలి, కొంచెం హెల్ప్ చేస్తావు అంటే లేదురా. అంటే క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళు మూవీలో. కానీ అంటే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి, ఏదైనా ఉంటే వీడు చూసుకుంటాడు కదా. కానీ లేదు, అంటే అలా కూడా ఫేస్ చేసాం ఇక్కడ వచ్చి. లేదురా నేనే వేరే సిచ్యువేషన్ ఉన్నాను, నాకే సిచ్యువేషన్ బాగాలేదు, నేనేం చేయలేను అంటే అది కూడా చెప్పలేరు. అంటే ఇక్కడికి వచ్చి హెల్ప్ అంటే అడిగి వాళ్ళు చేయకపోవడం, అది ఫీల్ అవ్వడం అక్కడ జరిగింది ఉంటుంది బ్రో. అంటే బాధ వేస్తుంది. అంటే అందరూ అలా ఉండరు. అంటే మహేష్ గారు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ కానీ చెప్పినప్పుడు, ఇందులో మీరు సెలెక్ట్ అయిన తర్వాత అరే ఇది మన లైఫ్కి హెల్ప్ అవుతుంది అని అనుకున్న సందర్భము కానీ ఆ పాయింట్ ఏదైనా ఉందా మీ కెరియర్కి కానీ ఇలా? కెరియర్కి అయితే ఉపయోగపడుతుంది అని మాత్రం చెప్పగలను. ఓకే. రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మరి, అది రెస్పాన్స్ బట్టి ఇంకా అంతే. అంటే ప్రేక్షకులకు కూడా అంత రీచ్ అవుతేనే కదా ఉంటుంది కదా. రీచ్ అవుతుంది, రీచ్ అయితే అవుతుంది. ఓకే. ఇప్పుడు సిటీకి వచ్చిన వాళ్ళంతా సిటీలో పుట్టి ఎక్కడి నుంచో రాలేదు. మోస్ట్లీ పీపుల్ అంతా పల్లెటూరు నుంచి ఏదో జాబ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చారు అంతేగాని మొత్తం లోకల్ అయితే ఎవరు కాదు అసలు. చాలా తక్కువ బ్రో, చాలా తక్కువ బ్రో. ఈ సంక్రాంతికి మన ఫెస్టివల్స్ కానీ చూసుకుంటే ఎంత ఖాళీ ఉంటుంది రోడ్, మెయిన్ రోడ్. ఎక్కడికైనా ఒక 10 minutes, హాఫ్ అన్ అవర్ ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. అందరు ఏపీకి వెళ్ళిపోతారు. అంటే ఏపీ వాళ్ళనే కాదు, అంటే ఏదో చేసుకుందామని ఇక్కడికి వస్తారు. సొంతూరులకు మాత్రం వెళ్ళిపోతారు. నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన బ్రో. నేను కూడా ఇక్కడికి అక్కడి నుంచి ఏదో చేద్దామని వచ్చాను. నేను ఒక్కనే కాదు, నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇంకా అది ఏదో చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం అని వచ్చే వాళ్ళకి అంటే సినిమాలు కూడా అలానే ఉంటుంది. ఖచ్చితంగా కనెక్ట్ అవుద్దాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ జాబ్ రాదు, ర్యాపిడో చేసుకుంటారు, ఆటో తోలుకుంటారు, చిన్న చిన్న కంపెనీస్లో. అంటే ఎంత చదువుకున్నా కానీ జాబ్స్ రాక చిన్న చిన్న వాటిలో చేసుకుంటూ మోస్ట్లీ మొత్తం రియాలిటీనే చూపించాం సినిమాలో. నీ ప్రొఫెషన్ ఏది బ్రో? ర్యాపిడో చేస్తాను. అంటే ర్యాపిడో చేస్తూ బ్యాంక్ ఎంప్లాయీకి కూడా, అంటే బ్యాంక్ ఎంప్లాయీ కాదు, బ్యాంక్లో వర్క్ చేస్తుంటాం. యానిమేషన్ ర్యాపిడో యానిమేషన్ రియల్ లైఫ్లో. మరి మీరేం చేస్తుంటారండి? పెళ్లి చేసుకుంటారా? మూవీలో అయితే మ్యారేజ్ చేసుకుంటాను. ఏంటండి అప్పుడే చిన్నపిల్లలకు పెళ్లి చేసేస్తాం? సినిమాలో సినిమాలోనే, సినిమాలో ఎక్కడ చిన్నపిల్ల. ఓకే, చూసారా ఎంత మాట అన్నారు? అదే కదా బ్రో, నిజం చెప్పండి బ్రో, అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యూజిక్ ఇట్లా మార్చేయాలి బ్రో. ఓకే, మూవీలో మన సాంగ్స్ కూడా ఈ వీక్లో రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి సో కొన్ని అయితే నేను విన్నాను, చాలా బాగా వచ్చినాయి. ఈవెన్ మహేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇట్ వాస్ వెరీ నైస్. జస్ట్ టాక్ అబౌట్ ద మ్యూజిక్, ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది? విన్నప్పుడు మెయిన్గా నా మ్యారేజ్ సాంగ్ వినిపించారు, అది బాగా నచ్చింది. మ్యూజిక్ కానీ మొత్తం బీట్ కానీ చాలా బాగుంది. అంటే మోస్ట్లీ మనం మ్యారేజ్ జరిగేటప్పుడు కొన్ని సాంగ్స్ పెడతాం మ్యారేజెస్కి సంబంధించి. ఖచ్చితంగా రేపు జరగబోయే మ్యారేజెస్లలో ఈ పాట కూడా పెట్టొచ్చు అని నేను గెస్ చేస్తాను. ఖచ్చితంగా బాగుంటుంది పెళ్లి సాంగ్. దానికన్నా ఎక్కువ నాకు సాడ్ సాంగ్ ఎక్కువ నచ్చింది, ఎందుకో తెలీదు. బికాజ్ ఆ రిథమ్ కానీ ఆ మ్యూజిక్ లో ఉన్న డెప్త్ కానీ చాలా బాగుంది సాడ్ మ్యూజిక్ లో. సో ఈ మ్యారేజ్ సాంగ్ విన్న తర్వాత నాకు ఇంకా నేను ఆ సాడ్ సాంగ్ కి ఫ్యాన్ అయిపోయా. ఓకే, మనకు చింపాక్ అన్నట్టు ఏంటంటే ఆ మ్యారేజ్ సాంగ్ నచ్చుతుంది, వాళ్ళు ఎక్కడో హట్ అయింటారు కాబట్టి కొంచెం సాడ్ సాంగ్ నచ్చి ఉంటుంది. లేదు, ఆ మ్యూజిక్ అలా ఉంది, ఆ మ్యూజిక్ ఆ డెప్త్ ని ఇస్తుంది కాబట్టి అంత నచ్చుతుంది సాంగ్. ఏదో హర్ట్, ఐ మీన్ ఆ సిచ్యుయేషన్ ని తలుచుకొని హర్ట్ అవ్వడానికి ఏం లేదు అక్కడ, మ్యూజిక్ అంతే. ఇంకా ఆ మ్యూజిక్ అలా. యాక్చువల్లీ నేను మ్యూజిక్ లవర్, సాంగ్స్ లవర్. మ్యూజిక్ డైరెక్టర్ ఓకే, చాలా కష్టపడి కొట్టారు, చాలా. అండ్ మూవీ అయితే మేలో రిలీజ్ అవబోతుంది. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? వెయిటింగ్, చాలా ఎక్సైటెడ్ గా. సో వన్ బై వన్ ప్లీజ్. ఓకే, మేఘనా ప్లీజ్ గో హెడ్. అదే ప్రమోషన్స్ అవుతున్నాయి కాబట్టి చాలా అవేక్ గా ఉన్నాం, అంటే వెయిటెడ్ గా ఉన్నాం చాలా. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని అమ్మాయిలు చెప్తారుగా ఇలా అని చెప్పి. ఓకే, మీరు బ్రో ఎక్కడి నుంచో వచ్చారు, సో పల్లెటూరు నుంచి వచ్చి సో ఇండస్ట్రీ పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఇట్ వాస్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా అవ్వలేదు కదా, ఇప్పుడిప్పుడే బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం. ఎలా వెళ్తుందో అంటే క్విట్ అయితే చేయను, ఏ స్టేజ్ అంటే ఎలా ఉన్నా కానీ ట్రై చేస్తూనే ఉంటాను, అవుతున్నా రాకపోయినా. అంటే ఒకసారి అడుగు పెట్టాక ఇంకా
వెనక్కి వెళ్ళే పరిస్థితులు. ఓకే. సో చిన్న భయం అంతే, రిలీజ్ అయిన తర్వాత న్యూ ప్రొడక్షన్ కాబట్టి, న్యూ ఆర్టిస్ట్ కాబట్టి కొంతమంది అంత ఇంట్రెస్ట్ పెట్టరు. కానీ ఐ హోప్ కొంచెం సపోర్ట్ చేసి మా మూవీని కూడా చూస్తే, వాళ్ళకి నచ్చి కనెక్ట్ అయ్యి కొంచెం సపోర్ట్ ఇస్తే యా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సూపర్. Yeah. సరే, అవి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుదాం. అదే. ఓకే, ఫ్రెండ్షిప్ గురించి అనమాట. ఓకే, ఫస్ట్ ఇద్దరు చెప్పాలి వన్ బై వన్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఆర్ రియల్ లైఫ్ ఫ్రెండ్స్? ఫస్ట్ మేఘనా. రియల్ లైఫ్ ఫ్రెండ్స్. ఓకే. రియల్ లైఫ్. ఓకే, ఇన్స్టా నుంచి తర్వాత ఫ్రెండ్షిప్ అంటే రియల్ లైఫ్ ఫ్రెండ్స్గా మారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్స్టా నుంచి అయితే ఎవరు లేరు. ఓకే. నో. ఇన్స్టా నుంచి లేదు, బీజిఎం, పబ్జి. కుట్టారు బ్రో. తర్వాత ఐడి చెప్పు, అందరం కలిసి కూర్చొని ఆడుకున్నాం. బ్రో నిజంగా బ్రో, గేమ్ నుంచి చాలా హార్ట్ కి క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటి ఇష్టమైన గన్? అది గేమ్ వరకే. అది గేమ్ వరకే. గేమ్ వరకే అంట. చూడు పక్క నుంచి ఏమంటున్నారు. అవును మరి అంత రియాలిటీలో బ్రో ఇప్పుడు చెత్త ఉంటుంది వాళ్ళు అంతా. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అవునా? గేమ్ లో. ఓకే, గేమ్ లోనేనా రియల్ లో కూడా కలుస్తాం బ్రో డైలీ. డైలీ కలుస్తాం. వెళ్ళినప్పుడు. ఓకే, ఏంటి బ్రో నీకు ఇష్టమైన గన్ ఏంటి? M416. అది దానికి 3x పెట్టి కొడితే మంచిగా ఉంటది. 6x. నేను ఫస్ట్ లో ఆడేదాన్ని, దాని తర్వాత ఇంకా రక్తాలు చిందించాం బ్రో దానికోసం. గేమ్ లో ఆ గేమ్ లో అది చెప్పండి, లేకపోతే మా వాళ్ళు తమ్ముళ్ళు వేసేసుకుంటారు. వాళ్ళకంటే బ్యూటీ పార్లర్లోను సెలూన్లను అట్లా కలుస్తూ ఉంటారు బ్రో. వాళ్ళు లాంగ్ టైం అయిపోతూ ఉంటారు. కానీ మనకు అది అలా అయితే యా హార్ట్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా? చూసా, మనకి ఇష్టమైన ప్లేస్ ఇదైతే వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ అది. ఓకే, అండ్ ఫ్రెండ్ అని చెప్పేసి తర్వాత ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది? చాలా మంది. చాలా మందా? యాక్సెప్ట్ చేసినది ఏదైనా ఉందా? నేను అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఫ్రెండ్ అనే ఫీలింగ్ గా ఉంటుంది, తర్వాత ఎక్స్టెంట్ అవ్వదు అది. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేశారా? లేదండి, నేను ఎవరిని ప్రపోజ్ చెయ్యను, చేస్తే వాళ్ళే చేయాలి. ఏంటో ఆ సీట్ లో కూర్చున్న వాళ్ళందరూ ఇదే చెప్తూ ఉంటారు, నిజం మాత్రం చెప్పరు. నేను నిజంగా ఐ స్వేర్ నేను ఎవరిని ప్రపోజ్ చేయలేదు. నాకున్న యాటిట్యూడ్ కి అసలు దగ్గర రావడమే ఎక్కువ వాళ్ళు. యాటిట్యూడ్ ఉందంట బ్రో. అంటే హైట్ అండ్ పర్సనాలిటీ ఉంటాను కాబట్టి అంత డేర్ చెయ్యరు అంటున్నాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళంత డేర్ చెయ్యరు. ఇప్పుడు వచ్చే అబ్బాయిల యావరేజ్ హైట్ వచ్చి 5'8", 5'9" వరకే ఆగిపోతున్నారు. అంతే బ్రో. మీరు 5'10" వరకు వచ్చేటప్పటికి ఎవరొస్తారు? 6'2" వాళ్ళు రావాలి. అండ్ ఫ్రెండ్షిప్ లో ఫస్ట్ సో కావాల్సింది ఏంటి? అండర్స్టాండింగ్ అని మాత్రం చెప్పకండి. లేదు లేదు, నాకు క్రేజీ ఆన్సర్సే కావాలి, క్రేజీ ఆన్సర్సే కావాలి. క్రేజీ ఆన్సర్స్ చేద్దాం. చిలిపితనం ఉండాలి ఫస్ట్. చెప్తాను అంటే కృష్ణుడిలాగా కాదండి, అంటే ఫ్రెండ్షిప్ లో ఉంటుంది కదా, కొట్టుకోవడం, మాట్లాడుకోవడం, అంటే కొన్ని ఏమంటారు రావట్లేదు. ఓకే, మీకు బ్రో? బాయ్స్ లో ఏముంటది బ్రో, మహా అంటే ఒక 2 minutes కలిస్తే చాలు బ్రో. ఒకసారి ఒక 1% సెకండ్ టైం కలిసినా క్లోజ్ అయిపోవచ్చు. మామ ఈవినింగ్ పోదాం పామ బిల్లు కట్టుతాం అనేస్తారు బ్రో. ఖచ్చితంగా అనేస్తారు బ్రో. అంటే 2 times కలిస్తే చాలు బ్రో. ఒక 2 నిమిషాలు మాట్లాడితే బాయ్స్ చాలా క్లోజ్ అయిపోతారు. 1 day చాలు, 2 days చాలు. గర్ల్స్ ఎలా ఉంటుంది తెలియదు కానీ గర్ల్స్ ఫ్రెండ్షిప్ కన్నా నాకు ఒక్కొక్కసారి బాయ్స్ ఫ్రెండ్షిప్ బెస్ట్ అనిపిస్తుంది. గర్ల్స్ ఫ్రెండ్షిప్ లో అలా ఉండదు. ఎంత కలిసి ఉన్నా సరే, ఎంత లాంగ్ జర్నీ అయినా సరే, ఐ మీన్ ఫ్రెండ్షిప్ లో ఒక ఈగో యాటిట్యూడ్ పక్కా ఉంటుంది ఒకరి మీద ఒకరికి. అది పడదు అంతే, ఇంకా అది గర్ల్స్ థింగ్. మీరు యాక్చువల్గా కత్తులు లాంటి వాళ్ళు అనమాట. ఎందుకో చెప్తాను, అంటే ఆల్రెడీ చెప్పారు 2 కత్తులు ఒకే ఊరిలో మరి ఉండవు కదా, సేమ్ అలాగే అమ్మాయిలు కూడా అనమాట. ఒక ప్లేస్ లో ఉండలేరు. అమ్మాయిలకు ఎక్కువగా అబ్బాయిల ఫ్రెండ్స్ ఉంటారు. అవును. యా, అబ్బాయిలకు మాత్రం అబ్బాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అమ్మాయి ఉన్నారంటే అది వేరైపోతుంది. మా దాంట్లో గర్ల్స్ లేరా బ్రో? అందుకే ఇంత మంచిగా ఉన్నాను, హ్యాపీగా. ఓకే. అండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి తర్వాత ప్రపోజ్ చేసిన సందర్భాలు అట్లా ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్ వచ్చేసి ఫ్రెండ్షిప్ అని పేరు చెప్పి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? హెయిర్ చూసే వచ్చేసింటారు బ్రో. ఓకే, నైస్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఇస్, ఎవరైనా కానీ ప్రేక్షకులు రైస్ మిల్ మేము ఎందుకు చూడాలి అని అనుకున్నారంటే, సో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి?
అంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి, అంటే ఇప్పుడు జనరేషన్ జెన్సీ అంటే నడుస్తుంది కదా, 90s కిడ్స్కి ఈ కిడ్స్కి చాలా డిఫరెన్స్. అంటే ప్రెసెంట్ జనరేషన్కి కరెక్ట్గా సింక్ అయ్యే మూవీ ఇది. ఓకే. కరెక్ట్గా సింక్ అవుతుంది. అంటే అప్పట్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, కరెక్ట్గా సింక్ అవుద్ది మూవీ. ఓకే. చాలా ఎంటర్టైన్ అవుతారా? ఎంటర్టైన్ అవుతారు, మోటివేట్ అవుతారు. యా. ఈ సినిమా చూసి చాలా మంది చేంజ్ అవుతారు. ఓ. ఈ జనరేషన్కి అయితే కరెక్ట్గా సింక్ అవుతుంది. ఓకే, నైస్. మేఘనా, యా అంతే అదే. కాపీ పేస్ట్ అని మాత్రం అనకు ప్లీజ్. చెప్పొచ్చు ఈ జనరేషన్ వాళ్ళకైతే దిస్ మూవీ విల్ బీ ద పర్ఫెక్ట్ వన్. ఓకే. అండ్ అందరు కనెక్ట్ అవుతారు. మెయిన్గా ఫ్రెండ్షిప్ కానీ ఆర్ఎల్స్ ఫ్రెండ్షిప్ జోన్కి వచ్చేసిన వాళ్ళ ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది. మా ఫ్రెండ్షిప్ని చూసి వాళ్ళ ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది. కనెక్ట్ అవుతారు అనమాట ఫ్రెండ్షిప్లో. అండ్ ఆల్సో స్ట్రగుల్స్ మాటకు వస్తే హైదరాబాద్కి వెళ్ళి చాలా మంది విలేజెస్ కానీ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట ఈ జనరేషన్ వాళ్ళు మెయిన్గా. ఓకే. చూడాలి ఎంటర్టైన్. సినిమా ఈ జనరేషన్ కిడ్స్ తెలియదు బ్రో, మొత్తం ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరు మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఆ మూవీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. సో చూడాలి అని నేను కోరుకుంటున్నా. కొంతమంది నేను కూడా విలేజ్ లో పుట్టింటే బాగుండు అనే ఫీల్ కూడా రావచ్చు ఈ కిడ్స్ కి. వీళ్ళకి వచ్చింటది. నాకైతే వచ్చింది. వచ్చిందా? షూటింగ్ చేసే టైంలో షూటింగ్ చేసే టైంలోనే వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసా. విలేజ్ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ పర్సన్స్ కానీ సో చాలా దగ్గర మనుషుల్లా చూస్తారనమాట. హైదరాబాద్ లో అలా ఉండదు. సో వాళ్ళకి సంబంధం ఉండదు. మీరేమైపోతే నాకేంటి అన్నట్టు ఉంటారు హైదరాబాద్ లో. విలేజ్ లో అలా ఉండరు. వాళ్ళు పక్కన వాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, ఎంత కష్టం వచ్చినా వెళ్ళి మాట్లాడే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్ అన్నీ ఉంటాయి అన్నమాట విలేజ్ లో. ఓకే. సో బాగుంటుంది. ఖచ్చితంగా చూడాలి బ్రో. ఓకే బ్రో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలీదు విలేజర్స్ ఎలా ఉంటారు, ఎంత కష్టపడతారు. అంటే అందరూ అన్నట్లు కొంతమంది ఉంటారు కదా తెలియదు. అవును. ఖచ్చితంగా ఫీల్ అవుతారు సినిమా చూసి. నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సినిమా లైఫ్. చూడాలి ఖచ్చితంగా. చూడండి, పక్కా చూస్తాం, అవ్వండి, ఎంటర్టైన్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.